చిన్ననాటి నుండే పిల్లలు తమ మేధాశక్తిని పెంపొందించేందుకు సైన్స్ పై అవగాహన పెంచుకోవాలనే లక్ష్యంగా సైన్స్ ఫెయిర్ వంటి ప్రదర్శనలతో ఇప్పటికే విద్యార్థులు ఎన్నో ఊహకందని పరికరాలు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తించే విధముగా ప్రదర్శనలు చేస్తున్నారు. వారి పరిజ్ఞానం పెంపొందించేందుకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఎంతో కష్టపడుతుంటారు. వారి కోసం నూతన ఆలోచనలు చేస్తూ కొత్త పరిజ్ఞానంతో కూడిన ప్రదర్శనలు చూపిస్తున్నారు. డిజిటల్ మొబైల్ ప్లానటోరియం అంటే గోపురం ఆకారంలో ఉండే స్క్రీన్, అందులో ల్యాప్టాప్ ప్రొజెక్టర్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడే వీడియోలను ప్రదర్శిస్తారు. ఒక్కసారి అందులో వెళ్ళినాక విద్యార్థులను ఆకాశ భాగంలోకి తీసుకెళ్లినట్టు అనుభూతి ఉంటుంది. ఈ మొబైల్ ప్లానటోరియం డిజీ రూమ్ అనే పరికరంతో గాలి నింపుతారు. పెద్దపల్లి జిల్లా స్థానిక గోదావరిఖని గాంధీ పార్క్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మొబైల్ ప్లానటోరియం ద్వారా సైన్స్ పై అవగాహన చేశారు. ఒక్కో తరగతి విద్యార్థులను ఒక్కోసారి ప్లానటోరియంలోనికి పంపించి అందులో సైన్స్ కి సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తూ వాటి విలువలపై అవగాహన కల్పించారు. అందులో ముఖ్యంగా ప్రదర్శించే వీడియోస్ నక్షత్రాలు, చందమామ, ప్లానెట్స్ మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్ వంటి వాటిపై పూర్తిగా విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎంబీపీఎస్ గాంధీ పార్క్ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు 430 మంది కలరు. వీరికి ప్రాథమిక స్థాయి నుంచే సైన్స్ పట్ల అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మొబైల్ ప్లానటోరియంను పిల్లలకి చూపించడం జరుగుతుంది. దీని ద్వారా గ్రహాలు, తర్వాత శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినటువంటి అనేక అంశాలు పిల్లలు అవగాహన కల్పించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో కూడా సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకునే విధంగా ఆనందం కోసం మరియు విజ్ఞానం కోసం రెండింటినీ కూడా సమపాడలో అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రాథమిక స్థాయిలోనే ఈ మొబైల్ ప్లానటోరియం ద్వారా పిల్లలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఫలితంగా తల్లిదండ్రులు కూడా పిల్లల ఉత్సాహాన్ని గమనించి వారు ముందు భవిష్యత్తులో చదవాలనుకున్నటువంటి పై చదువులకి ఉత్సాహం కలిగించే విధంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.